ఎవరికే కానీ వార్తలు పేదలు కరోనా దెంగే జరగండి అదే డింగు జ్వరము అంటారు. దాన్ని దెంగే జ్వరం. డింగు జ్వరము అదే దెంగు జ్వరము. డింగురా డింగు 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 జ్వరం డింగు జ్వరము అంటారు. డింగు అంటారు. డింగు జ్వరమా? జ్వరమే. ఎంతవరకు అయ్యా డింగు అంటాడు. డెంగ్యూ జ్వరము అంటారు. డెంగ్యూ జ్వరము. డెంగ్యూ జ్వరము. డెంగ్యూ జ్వరం కదా ఎట్లా వచ్చింది ఆ వ్యాధి? అది వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? దోమ కొడితే వచ్చింది. ఆ దోమ కానీ ఏంది ఆడ ఎన్నో కిపిలెస్ అంటారు. ఐవర్ సైన్స్ తెలియదులే. ఆ దోమ యా దోమ ఆడ ఎన్నో కిపిలెస్ అంటారు. ఆ దోమ గుట్టలో డెంగ్యూ జ్వరం వస్తుంది. రోగాలు మాట్లాడుతాడు క్షేమంగా అడుగుతున్నా దరిద్రుడా. రోగాలంట బాండు కదరా నా ముందర చూపించకూడదు. మన ఊళ్ళో పట్టణంలో నా 7 మంది కుమారులు 6 మంది కోడాళ్ళు 31 జీతగాళ్ళు 6 మంది కూలివాళ్ళు 12 మంది నౌకర్లు నా భార్య రెడ్డిసారి అంతా క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతున్నా. అందరూ క్షేమంగా ఉన్నారా? అయితే మరి రావచ్చుకుంటే కాడ భూముల కాడ సేద్యాలు పనిబాటలు వ్యవసాయం ఎలా జరుగుతున్నది? అయితే ఈ ఓనగడంలో రామేశ్వర కొండల కింద 7 మంది కుమారులు 31 జీతగాళ్ళు 68 మంది కూలి వాళ్ళ 12 మంది పల్లెగాళ్ళు అట్లా సేద్యం చేస్తాడల్లా. ఎట్లా వాకిల మీద పడుకొని తలవందల మీద పడుకొని అటు చేస్తే రెడ్డి అంటారు. మీ కాపోలం ఆయన సన్నకాటి నుంచి సేద్యం చేసి 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 అలిచిపోయి పనుకున్నాడు మహానుభావుడు. కాదరే ఆయనగా చెల్లి చేసింది. వెనక పక్క మా మామ ఉన్నాడు ఏరంగా ఎవరు తమ్ముడి స్వామి ఆయన పిలుస్తాము. రెడ్డప్ప నాయుడు కేసీఆర్ ముక్కు వాళ్ళ అమ్మ ఉన్నాడు రెడ్డి నరసింహుడు. ఎక్కడ ముగ్గురు ఓనుగొండ నీకు 7 మంది కుమారులు కలిగారు. 7 మంది కుమారులు 6 మంది కుమారులకు మాత్రమే 6 గంటలు ఎదురున్నాయి. కానీ నేను చిన్న కుమారు వెంకటి గారికి ఎదురైన కారణం చేత ఆయన భోగమండల బద్ద ముందు చాట్లలో సరసాలు సినిమాలు చిక్కాలు దొరుకుంటా చాలా ఓగబట్టిపోయినారు. రెడ్డి గారు ఎవర్రా? నీ చిన్నగోడు వెంకరెడ్డి నా ముద్దురు కుమారుడు. నా 7వ కుమారుడు 6 మంది చిన్నవాడు ఎంగరెడ్డి చేతులు చేయకుండా భోగమల వద్దన పతిముళ్ళు సాగల వద్దన సరసాలు ఇటువంటి ఆర్డర్ ఆడుతున్నాడంటే మా కాపుమార వంశంలో మా పోగనాటి కులంలో ఏగిలేసి తెల్లవార్తి కాడిద్దరు కాడి కట్టుకొని మడక బుధాన పెట్టుకొని ఎవరు అడవి చెరువులు అట్టటోళ్ళు రెడ్డి అంటారు. అడవి చెరువులో ఎట్లటోళ్ళు రెడ్డి అంటారు తెలిసిన ఏ తలాడతానే తలవంటి స్నానం చేసి జీన్ ప్యాంట్ వేసుకొని కట్ట వేసుకొని 10 గంటలకు పోతారు. మొలకల చెరువులే మొదటిసారి ఎందుకు దరిద్రుడా? ఈ రూట్లోనే ఉంది గంగమ్మ గుడి. గంగమ్మ గుడి అంటే ఏమిటి? సోంపాలెం రోడ్ లోనే ఉంది గంగమ్మ గుడి. రైలు గేట్ కన్నా రైలు గేట్ కి యువతలే రైలు గేట్ కి యువతలే ఉంది. అటుకి పోతే 11 గంటలకు తెరుస్తారు గంగమ్మ గుడి. గంగమ్మ గుడి అంటే తెలిసిన తెల్లరా? నాకు మాకే తెలుస్తుంది. బ్రాందీ సాబియా అటుకి పోతారు, వాటర్ ముందు కొడతారు, టౌన్ లేకి పోతారు, చికెన్ బిర్యానీ తింటారు, ఓ సినిమా చూసుకుంటారు. ఇంటికి వచ్చేటప్పుడు 2 కోట్ల ముందు తగలా కొట్టి అంటే ఎక్కువ తీసుకొని 9 గంటలకు ఇంటికి వచ్చి పెన్నాన్ని పట్టుకొని తన్నేవన్నీ రెడ్డి అంటారు మా ఊర్లో. అదే మీకు మాకు తేడా. తక్కువకి ఎక్కువ విషయాలు ఉండవు. మేము కాపలు ముందు అవుతామా? రెడ్డి మేము ముందు అవుతామేమరా?
ఈడ తగ్గమని అవుతావు మేము కాపాడుతాం ఎక్కడున్నా సరిగ్గా ఉంటాడా కాదు అటువంటి అలవాట్లు మాకు లేవు కానీ నా ముద్దులు కుమారుడు నా 7వ కుమారుడు 6 చిన్నవాడు ఎంగల్ రెడ్డి ఎలా అయితే బాగుపడతాడు ఎలా అయితే చేతులు చేస్తాడు అయితే నీ చిన్నప్పటికి వెంగళరెడ్డి బాగుపడాలా చేతులు చేయాలా మంచి పేరు పీకేస్తా మగమా కాదప్పా ఇప్పుడు నీ చిన్న కొడుకు వెంగళరెడ్డి బాగుపడాలా మంచి పేరు కావాలా ఏమిలే నీ చిన్న కొడుకు బాగుపడాలంటే ఒకటే పని ఏం పని అని చేతి పని నా పడక చేతి పని అంటే ఏం పని చేతి పని అంటే అపార్థం చేసుకోదప్పా చేతి పని అంటే బాల్ ప్లేట్ టాపీ వేసుకొని ఈ రకంలో కొడతాంటారు ఏం పని అని అదే బేగుల్దారి పని బేగుల్దారి పని కదా లేకపోతే ఇంకో పని ఉంది ఏం పని ఇంత పెద్ద పాడి తీసుకొని ఆ పని ఏం పనిరా ఈ పనియా సేమరా లేకపోతే ఇంకో పని ఉంది ఏం పని మన పని నీరు గుట్టలు పడలేకపోతే నువ్వు శబ్దం వినపడతా అంటారు ఏంటి ఎందుకు తెలిసిన లఠా పట్టా లఠా పట్టా లఠా చేతి మకంపా మగ్గాల పని లేకపోతే ఇక్కడ దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి వచ్చి చెయ్యి దగ్గరికి రా ఈ పని ఏం పని కరెంట్ పని కరెంట్ పని ఎలపర పని కరెంట్ పని మేము చేయమరా ఏ చేతి మీద చేయాలి పంటలే చేయాలా 10 మందికి అన్నదానం చేయాలా అది మా ఆచారము అంట ఆచారం అది బాగా వేసుకోవాలి గౌరవంగా వచ్చారు మా బాబు దినుసులు బాగా వేసుకోప్ప అంటానా అట్టనా సర్లే వాయి ఉంది కానీ అత్తేగాని బామర్ది ఎవరు బామర్ది వాయింటి నీ బామర్ది తింటే నాదేం తప్పు కాదురా నువ్వు గుమ్మస్తావు నేను మీరు రెడ్డిని నేను చేతులతో చెప్పిన పని మాటలు కాలుతో చేయాలి నువ్వు కాలుతో చెప్పిన పని నీ చేతులతో చేయాల అవునరా ఏంటంత ఆ రకం కాలు పుట్టినాయా మాతా కాలు పుట్టినాయా ఏ నా గురించి తెలిసే ఉంటుంది తెలుసుప్పా తెలుసునా లేదా నా గురించి కానీ తెలుసు కదా నీకు ఈ పిత్తల రకం నాకు తెలుసు నాకు తెలుదా వాడు ఎలా అయితే చేతులు చేస్తాడు వాడు ఎలా అయితే బాగుపడతాడు దాని టైం వేసి చెప్పరా అయితే నీ చిన్నగుడు వెంగళరెడ్డి బాగుపడాలంటే నీకు ఇంటికాడ ఎంతమంది కుమారులు 7 మందిరా ఎన్ని కాళ్ళు ఎత్తున్నాయి 7 మంది కుమారులు కాబట్టి 6 గాలి ఎత్తులు మాత్రమే 7 మంది కుమారులు 6 మంది కుమారులకు మాత్రం 6 గాళ్ళు ఎత్తున్నాయి అయ్యా రెడ్డి గారు మా రెడ్డి గారు ఏంటది ముత్తాయంప అయ్యా రెడ్డి నీ చిన్నగుడు బాగుపడాలంటే దేశ విదేశం తిరిగి పట్టదాని తొలితక్క నమ్మని కొడలు పట్టకచ్చి నీ చిన్న కుమారు వెంకరెడ్డి గారికి అప్పగించిన నీ 7 మంది కుమారులు సమానంగా సిద్ధాలు చేస్తారు రెడ్డి గారు నీ తెలివే తెలివి నీ ఆలోచన అవునే నా ఇంటికి గుమ్మస్తుంటే తెలియరా బాబు రాదా మీ అమ్మగారు తలమాడికి వెళ్ళి మీ అమ్మంట తలమాడికి వెళ్ళి సత్యపత్యము సన్నత రొక్కము తెచ్చిన మనం ఎదురు వేరే బయలుదేరదాం. నీకు సాగు తీరుకొచ్చింది పొద్దు నీకేమైనా మతిపోయిందా అని మాటలు బాగా మాట్లాడు. వీడు ఎవరితో మాట్లాడతాను రా ముగింతో మూడా లేకపోతే మీ అమ్మ దగ్గర ఏంటి పల్లాకుండా మీ అమ్మ దగ్గర అంటున్నావా?
మీ అమ్మ అంటే మీ అమ్మ బీవీ కదరా. ఆ, నా భార్య పట్టమ దర్శనాన్ని అమ్మ ఏడుంటదా? అద్దాల మెడల్లో ఉంటుంది. అమ్మ పైన ఉంటదా? పైన ఉంటుందిరా. ఏం తక్కువ ఉంది మీ అమ్మ? 7 అద్దాల మేడలో. అవు. అమ్మ ఏం చేస్తుంటదా? బంగారు వేలు ఊగుతా ఉంటుంది. అమ్మ ఊగుతుంటదా? ఉయ్యాల్లో తూటుయ్యాల్లో. డ్యూటీ వెళ్ళరా. అమ్మని ఎంతమంది ఊగుతుంటారు? 7 మంది సెలికత్తలు ఊపుతూ అంటారు. అమ్మని 7 మంది ఊగుతుంటారా? సెలికత్తలు రా. ఇట్లాంటి సెలికత్తలు అంతా ఉంటారు మన ఇంట్లో గుమస్తాలు. అమ్మని 7 మంది ఊగుతుంటే ఇంకా ఏడుంటది సోషల్ గా. ఏంది బాయ్ చెప్తాడు ఇది? ఉయ్యాలు. ఉయ్యాలు ఊపలు ఊపుతా ఉంటారా? లేడీస్ అంతా ఊపుతారు. సరే గాని అక్కడికి వెళ్ళి సత్యపత్యము సగంత రొక్కము డబ్బులు తీసుకొని వస్తే ఇతర వేరే బయలుదేరాం. ఎవరికి? మన చిన్న కొడుకు హేమటి గారికి. వెళ్తావా మరి? పాతాలెప్ప పోరా. పాతాలి సూర్యుడి జాబిల్లి వాటేసుకుంటే పోరాడే. అమ్మా నాగమ్మ పక్క. నాగమ్మక్క అంటే పిలుసురా. నాగమ్మక్క అని పిలుసు. నా మాట చెప్తాండి. నాగమ్మక్క కాదు, నాగమ్మక్క అని పిలుసల్లా. నాగమ్మ అక్క అక్క అని పిలుసురా. నాగమ్మ అక్క. అది. రామారెడ్డికి లేచిందంట. రెడ్డి పిలిచావా? ఏం సంతోషమా? లేచిందంటే అప్ప హర మహాదేవ శంభో శంకరం. దశాని నాగమ్మ చేనమ్మ
చూడప్ప నాయన తలారి బయల్లా లోపల ఉన్నాడా నాయన తలారి బయల్లా చల్ల ఇక్కడ ఏమే బిడ్డ గుడ్డున్నట్టుంది. కాదు సన్న బట్ట అమ్మో తక్కువ బట్ట నిన్ను చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది నాకు లేచానే ఉంటే ఏ పడల్లా ఎలా ఎలా అంటే అమ్మా ఏమి నిన్ను చూస్తా ఉంటే ఏమనిపిస్తుందిరా నాకు లేచానే ఏయ్ అదే వద్దనింది పసుపుకులో అవునా పసుపుకులు దుఃఖేమంటే దుఃఖేస్తాను అమ్మా ఎవరా నిన్ను చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది నాకు లేచానే ఉంటే నీ కొప్పులో ఉన్న మల్లె తోట పులిత పులిత నీ కొప్పులో మల్లె తోట తెలుగు తోట అయ్యో మాంజనే అయ్యా ఎంత పని చేశావు అమ్మా రెండు వరకు ఇది పసిపెట్టి అనుకుంటే మా ఇంటి తలారి పసిపెట్టి అనుకుంటే పసిబిడ్డ కాదు ఇడిచి ఎలకాటే ఏమిటి ఎలకేళ్ళ వరకు అదేరా కాపు వాళ్ళ సంగతి తక్కువ పట్టి అయిపోయింది కదమ్మా అయ్యయ్యో 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 రత్తాలు రత్తాలు రత్తాలు
అవునా కొప్పున పూలు ఎట్టుకొని నెత్తిన మళ్ళీ బకరా 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 మా ఇంటి తాను పసిపెట్టి అనుకుంటే నిన్ను చూస్తా ఉంటే ఎక్కడికి ఏమంటుందా మా చెల్లెల ఏమంటుంది మొత్తం వెయ్యి నాలుగే తెల్ల తెల్లని తీరాలు నా కన్నమ్మా అమ్మ ప్రసన్నమ్మ పిలిచావు అంటే నువ్వు పిలిచిన పనులేమి ఎవరేమా ఏయ్, ఎవరేమా ఏ మీ అమ్మరా ఎవరేమా మీ అమ్మరా ఏమా నాగమ్మక్క నాగమ్మ అక్క ఏయ్ ఇమ్మా రెడ్డి సానా రెడ్డి సాని రేయ్ నీ తల్లి లాంటిదంటరా నీ పాలిమ్మా ఎవరికి తల్లి లాంటి దాని వంటి కాదురా మేము పసిపెట్టప్పుడు మా ఇంటికి సీటు బాగా నా పెళ్ళం అనుకున్నా ఎవరిని అన్నా అందుకే ఇది కమిటీ ఇట్లా చీర కట్టుకునేది నీ పిల్లలు నా చీర వచ్చి కట్టుకుంది ఇట్లా చీర ఆ, చీరలు లేవనే చీరలు పడేస్తే ఇట్లా చీర ముందుగానే ముందు నుంచి చెప్తాను నీ ఇట్లా చీరలు నా పిల్లలకి యువతమ్మా యువతమ్మా వెనక నుంచి పట్టుకుంటే ప్రాబ్లం అమ్మా కాదురా నీ పిల్లలు చీరలు లేవనే చీరలు ఇస్తే నీ యొక్క చీర ఇచ్చినావు ఆయన కట్టుకునేది నా పిల్లం అనుకుని నేను పట్టుకునేది సరే నేను పిల్లల కార్య వ్యవస్థ అవును మరి రెడ్డి పిల్లల పేడు ఎక్కడ ఒరేయ్ అలాగే ఎక్కడా రెడ్డి ఇక్కడ ఓ రెడ్డి ఓ రెడ్డి అబ్బా రెడ్డి వస్తానమ్మా అబ్బా పక్కరక్కి సరే అట్లనువా ఏమిటి రెడ్డి గారు ఒరేయ్ భార్య ఏమిటి రెడ్డి గారు దండము నీకు చాలా అందమైన పదములకు అందమాను చేతున్నదా వందమాలు చేతుమయ్యా నన్ను పిలిచిన కమను మరి నీ బంగారు పదవులకు 10,000 వందలు అలాంటి భార్య దర్శనం సభ మీద పిలిచావు కదా మరి నన్ను పిలిచిన పనులేమో ఒకసారి నాకు తెలపమండి పనులు చెప్తా ఉంటావా మనకి 7 మంది కుమారులు 6 మందికి మాత్రం 6 గంటల ఎత్తులు ఉన్నాయి చిన్నప్పుడు ఎంటర్ గారికి ఎత్తులు లేని చేత అవును గోమర మదన బతిగుళ్ళు అవును సాగర మదన సరసాలు అవును ఇటువంటి ఆటలు ఆడుతుంటారు కాబట్టి వాడు చేద్యం చేయాలంటే మంచి రమాణకులు కావాలంటే
నువ్వు సర్టిఫికెట్ డబ్బులు పంపిస్తే ఎత్తన పేరు బయలుదేరి మన చిన్నగుడి గారికి మంచి నమానం తీసుకొని వస్తాం భార్య అని. ఏమండి సత్యపత్రం సాయం రెక్క కట్టిస్తాను. నా మనసులో ఒక చిన్న మనవి ఏమంటే ఏ దేశం పోయినా కూడా పాపిటి పరమదేశం ఎత్తులు పెరగకూడదు కాబట్టి మరి ఎలాగైనా 3 రాజ్యాలు మాత్రం ఎత్తులు పెరగ తిరగాలి. ఏమట్లా? అవును, ఆ పాత్ర ప్యాకెట్లు మరి మా అన్నగారు మీరు ఏదో వాడుకుంటారు పల్లెలు చూసుకొని లేదారు, కానీ మనము పావుగొండ పట్టడానికి మనం వెళ్ళలేదు, ఓరుగుండ పట్టడానికి వాళ్ళు వచ్చేది లేదు. భార్య నువ్వు చెప్తా నాకు అర్థమైంది. అవును, సత్యవతిలో డబ్బులు పంపించాను నేను. కట్టిస్తానండి. అయినా ఇద్దరు పేరు పోతున్నారు కదా, చిన్న ఉండలేరండి. అంటే భార్య అంటే భర్తను వదిలిపెట్టి ఉండలేదంట. అవునండి, వస్తాను కదా ఏమో కదా. అంటే నన్ను ఇడిచి ఉండలేవా? ఉండలేదండి. ఏమంటే 30 మంది చేతి వాళ్ళు, 6 మంది కూలి వాళ్ళు, 2 మంది నౌకర్లు, 7 మంది కుమారులు ఉండాలి. ఏమండి మనకు అక్షరంలో భోగ భాగ్యములు దానికైనా వస్తు వాహనములు అని కలిగేసాడు భగవంతుడు శివుడు. మనకేం తక్కువ ఉంది? అవన్నీ కాదండి, భర్త అనగా భార్య అనంగా ఒక దేవాలయం అలాంటి వాళ్ళది. కానీ నాలో వచ్చేసి దేవుళ్ళు లాంటి పడి కాబట్టి నిన్ను విడిచి ఒక చిన్నమైన ఉండలేనండి. ఏమండి ఏమండి అంటే నన్ను దోసు ఉండలేమంటావా? భార్య నన్ను దోసుకుందు నెల దొరసాలలో స్వామి నన్ను దోసుకుందు ఏమండి ఇంతకంటే ఆనంద పుష్పాలకి ఏముంటాయి? ఏమండి నాకు ఇంకా తనివి తీరలేదండి. దానికి మీరు తెలియదా? అవునండి. భార్య ఎక్కడ ఉన్నా ఏమైనా మన ఎవరికి వారే ఏదైనా నీ సుఖమే నిన్ను కోరు నీ సుఖమే నిన్ను
మరుసుట మాత్రము తెలియనదా మనిషి విధమైతే మనసుట మాత్రము తెలియనదా మనసుట మాత్రము తెలియనదా మనిషి నిజమైతే సుఖమే ఎవరికి వారే ఏమండి సత్యపతి గారు సార్ నువ్వు లోపలికి వెళ్ళండి. భార్య ఏమండి సత్యబద్ధం కట్టిస్తే మరి మన చిన్నకుమారి బయలుదేరాలి. ఏమండి మనకు 6 మంది 7 మంది కొడుకులు కలిగారు. 6 మందికి పెళ్లి చేశాం. చిన్న కొడుకు ఎంగళకి వాహనం కాయదు కాబట్టి బయలుదేరతా. అవునండి సత్యవతము చేత పట్టింది తోటి వాడతారీ వాడ
ఏమిటి ఆనందం. ముసిలోడు ఏం చేస్తాను నేను అంటే నువ్వు ఇస్తే 7 మంది బిడలేదు కదరా మీ అమ్మ. మరి ఇట్లా అయితే నేను ఉండాలి. ఏది ఉండేది బాయ్ ఏం చెప్తారు మీ అమ్మకు? వాడు పచ్చబిడ్డలేండి వానికి ఏం తెలదు మా మాట ఎందుకు? వాడు పచ్చబిడ్డ వానికి ఏం తెలదు సరే కానీ ఏమి సత్యపతం వందనం కట్టి పంపించు. సత్యపత్యం కట్టాను అలారి అబ్బా సత్యపత్యం కట్టాను నువ్వు నా మాట పట్టి తీసుకో. లే బ్యాగులు వచ్చి ₹1,00,000 డబ్బులు పెట్టాను రెడ్డి గారికి వచ్చేసి సన్న బీబరేసి కట్టాను అప్పటి సంగతి ఆ. నాకు మట చేసుకుంటే లే ముద్ద అయ్యా తోరి భీము. ముద్దరా అప్పకు నీకు ఎన్ని కేజీలు వచ్చాడే? ఎవరికి మాకేమి తక్కువలే బోడకనా బట్ట దేవసనా బట్ట మాకేమి తక్కువ ఏంటి ఏంటి వచ్చాయి టోల్గేట్ కాడా? అన్న ఆ, 2 కేజీలు శనగ 4 కేజీలు శనగతాలు ఒకసారి 25 కేజీలు బియ్యం ప్యాకెట్ పప్పులు 2 కేజీలు నూనె ప్యాకెట్ ఎన్ని వస్తాయన్న రాగి పిండి సత్త రాగి పిండి సొద్దు పిండి ఎన్ని వస్తాయి పిండి, సత్త పిండి. ఏయ్, అవసరం లేదు. 20 వేల బయలుదేరాల పోరానికి పాతావా లేదా రే తలారి తలారి 20 వేల బయలుదేరాల. రెడ్డి ఏ దేశం పదామంటావు? నేరుగా ఈ ఉత్తర దేశం బయలుదేరినా కూడా మనకు చక్కటి ఎత్తులు దొరుకుతాయి రెడ్డిగా. పదామంటావా? ఓయ్! తలారి. ఆహా. మరి ఎత్తల వీరము బయలుదేరారా రాఘవలారే. రాఘవలారే. దేశము బయలుదేరారు పట్టి వేలాలో. సకల దూరని కారణ వీరు వీరకి నేరుగా మనం ఊరు వదిలిపెట్టాము. నడిచి నడిచి ఉత్తర దేశంలో వచ్చాము. ఈ ఉత్తర దేశంలో ఈ ఊర్లో ఇంతమంది జనాలలో ఎంత డబ్బున ప్రభావం మంచి నమాన కోడలు వారికి సరిస్తున్నామని ఇదో పోరా. వసవేరగా తిరునాళ్ళకి మోయి వస్తాము మనము ఈ రాత్రికి. మోయి వస్తాము మనము ఈ రాత్రికి. అన్న ఉత్తర దేశం జరగాలి కాదు అన్న ఉత్తర దేశం దళాలు కాదు నువ్వేనా? ఏం పేరు నా లంగడ ముంగడ బాగా వేసినావు? నా పేరా ఆ, నాపీదిల్ ఏం పేరు? నాపీదిల్ మీ అమ్మకి పెట్టి నీ పీరా ఏమే? మీ నాయన పెట్టి ముండా కొడక నన్ను తినమంటావు. నా పేరు నాపీదిల్ నీ పీ తిను. సరే కానీ ఏమేం పని చేస్తావు? దళాల వ్యాపారం దళాల వ్యాపారం అయినా ఏరే పని ఏమైనా చేస్తావా? వేరే పని ఎందుకు కావాలి నీకు ఆ ఏరే పని ఏమైనా చేస్తావా? ఈ పని నాంటి ఈ పనేరా స్వామి ఏరే పని చేత కదా ఈ పనే చేసేది అంటే నువ్వు బిత్తల రకమే. పిచ్చుకొని కాదు ఆ? ఇది మంచి స్టాండర్డ్ క్యాండిడేట్ మంచివైతే ఏం స్టార్ట్ అంతా చేసినావు ఏరే పని రాదంటానవే. కోర్టు ఏరే పని రాదు. వేరే పని కూడా వస్తుంది ఏం పని వచ్చు? మంచి మంచి పాటలు మంచి మంచి డాన్సులు కూడా ఆడతా నేను మంచి మంచి పాటలు ఆటలేనా ఇంకా ఏరే పని ఏమైనా చేస్తావు? బతికి తెరువుకో.
బతుకుతారుగా ఆ, చేపలు పడతారా నేను చేపలు పడతా ఆ. యాడ చెరువులో పడి డాములోనా? డామ్ లో వల్లడిసి మరి ఇంటికాడికి గాలాలు ఉన్నాయా? ఓ రోజు దాడిలో నా బుద్ధి వస్తాంలే. అబద్ధం ఇంటి వస్తాను ఆ, సరే ఏం వచ్చింది సరే కానీ ఏమి? నాది ఓలగొండ పట్టం. నేను ఓలగొండ పట్ట మన దేశం రావాలంటే గుమస్తాను. అవునులే. నీ ఉత్తర దేశంలో నాకు సరిపడే చక్కటి నమాన్ కూడా కాడి ఉన్నాయా? ఈ ఉత్తర దేశంలో ఆ, ఆ, కోడలు గండి లాంటివి లేవు ఆ, 3 దేశాల్లో కూడా ఆ. నేనే దళాలు కాన్ని అంటే 3 రాజ్యాలు నువ్వే లీజుకి తీసుకున్నావు. దళాలు కాన్ని అంటే ఉత్తరం తూర్పు దక్షిణ దేశం 3 రాజ్యాలు లీజుకి తీసుకున్నావు. ఈ లీజు అన్ని కొనేది కేరళకు తోలేదు. తోలేదు మళ్ళా పొరపాటున మళ్ళా పిలిచినావు అనుకో ఆ. దేశానికి ఆ. అప్పుడు వచ్చేది నేను అదే ఆ మాట ముందే చెప్పాను సరే నిజమే కానీ ఆ. అయితే ఆ. ఈ 3 రాజ్యాలు వదిలిపెట్టి ఏ దేశం పోతే మాకు చక్కటి పరమ దేశానికి పోండిరా చాలా సంతోషం నాయన. ఆ. ఓ పాటేసుకొని చక్కగా వెళ్ళిపో. చింతామణి చిలకల బాయి మల్లెకి వలె మధుమే అయ్యా రెడ్డి గారు వచ్చిన బామర్దే. అయ్యా రెడ్డి ఉత్తరము తూర్పు దక్షిణ దేశము 3 రాజ్యాలు బాగా చూసిన మనకు చక్కటి ఇద్దరు ఏమాత్రం కుదరలేదు. అయితే నేరుగా పరమ దేశం పైన కూడా మనకు చక్కటి నమ్మాని కూడా దొరుకుతారు రెడ్డి గారు. ప్రదేశం ఎట్ల పేరమతి కుదురుతాయంటావా? అవునండి. మీ అమ్మ పోదని చెప్పింది కదా. అదియా ఎద్దరు వచ్చినది నువ్వు నేను ఇంటికాడు ఉంది. ఎద్దరు పోయింది ఎవరికి తెలుస్తుంది? అవునా? చెప్తే నువ్వు చెప్పాలా నా కొడక ఎక్కువ ఏం మాట్లాడు చేసిండేది నువ్వు చెప్పాలా? ఎవరికి ఇంతటోళ్ళకి తెలీదు, నువ్వు చెప్తేనే తెలుస్తుంది. నువ్వేనా చేసేది? వాడు ఉన్నాడు సోడపోడు బలా ఉండవా? ఇట్లా మనమంటే చేస్తాము ఓలుమండకు ప్రదేశం పావుమండకు మధ్యలో పాగేరు ఉన్నది. ఏం పడుతుంది పాగేరు? ఏట్లు చేపల దూరం ఎలా ఉండేవి? అయ్యో రెడ్డి, ఈ పాగేరు దాతనే వచ్చేది పాగొట పట్టం. అంటే ఆ పాగొట పట్టడానికి తడిగడ్డ పిడి పట్టంతో అలాగే బలం రెడ్డి గారు. అంటే నువ్వు పావుగడ పట్టణంలో ఏదో దేశం చూసి వచ్చావు. ఆకిలియా అంతే అంటావా? మనం వచ్చి దాన్ని 500 కాబట్టి తలారి అయ్యో అయ్యా రారనా
ఇంటికి పోయి మనకు కావాల్సిన బియ్యం పడవ తీసుకోరా. పుణ్యగం దిక్కిందంటే నీకెట్లా కూడాకలి అంటావు కోసుకొని నాటుకోడి పులుసు వండుకొని లట్ట రాగి ముద్ద తట్టించి తిట్టి ఎట్టుండుపా నేను ఎట్లా తిరిగమ్మా సంగతి నేను నేను అవునా రెండు మాటలు చెవులు పెట్టాడు పైన అంతర్మధ్యాహ్నం కొత్త 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 అని మెరిచి వస్తుంది కదా అదే దగ్గర మెరిచి ఎవరేమా మా ఊరి గ్రామదేవత. మీ ఊరు గంపదేవత గంపదేవత కాదు ఆమె కాయబెట్టి కర్పూరం ఇచ్చి కాలక కర్పూరం తెచ్చి మా దోసాలు దొరుకుతాయా? ఖచ్చితంగా మాకెంతలో దొరుకుతుంది ఖచ్చితంగా. అయితే మా రెడ్డికి చెప్పేస్తా. చెప్పేద్దురా స్వామి చెప్పు, మీ రెడ్డికి చెప్పు అంతే, చెప్పేస్తా అనేది కాదు. అదే చెప్పేస్తాను అంటానా. మీ రెడ్డికి తెలిపి మాట కలపన్నా చెప్పేస్తా అంటే అయ్యా రెడ్డి మన మోపిరెడ్డి నీ యాకి గుడ్డ కూడా నీ పిన్నా కూడా పిల్లలు సావరాని సల్లకాటి ఒకటి అనసార్లు అయిపోయాయి. రోజు దినాలు కూడా తింటానే ఉంటాడు, ఆకలి ఆకలి నేర్చుంటాడు అక్క. ఒక రోజు పప్పు రసం పెడతాడు, ఒక రోజు మటన్ పెడతాడు, ఒక రోజు చికెన్ పెడతాడు.